మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దొరికిందామా? అయితే చదువుతాం చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదే. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియును నిషేధించదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనలను ప్రవిత్తపరచబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పరిశుద్ధుడు, కృపాసముడు, సకల ఆశీర్వాదంకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ కొన్నాళ్ళు నీ కృపాశని పెట్టి నీ బిడ్డలమైనట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇగోనైనా ఈ శుక్రవారం దినమునైనా వాతావరణం బాగోపోయినా కొంతమంది బిడ్డలు వచ్చి నీ సన్నిధానంలో కూడి నేను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొన్నాళ్ళు ఇప్పటి వరకు చక్కని పాటల ఆరాధన ద్వారా నీ నామాన్ని కనపరుచుకున్నావు. గట్టి సాల్పుడున్న ఆయన ప్రభా, నీ కొన్నాళ్ళు కేవలం నేను భౌతికంగా నిలబడిన నా స్వరం బంధించి మీ స్వరంతో మాతో నాతో అందరితో మాట్లాడమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాట ఆయన చెప్తున్నాడు. ఏమనంటే ఇవి కడవరి దినాలు. ఇవి కడవరి దినాలు. కడవరి దినాలు అంటే చివరి దినాలు. ఈ చివరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి ఏంటంటే వచ్చేటువంటి బాధలు మనము చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అవి ఏంటంటే విశ్వాసమైనటువంటి జీవితంలో నడుస్తున్నటువంటి వారు విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి యొక్క బాధ ఉంటుంది. రెండోది, ఎక్కువ ఈ దినాల్లో వేషధారణకి ఎక్కువ అవకాశము ఇస్తే విశ్వాసులను సైతం కూడా మోసపరచచ్చు. వాళ్ళలోనే యొక్క ఆత్మ ఏంటంటే దెయ్యముల ఆత్మ వలన ఏంటంటే మనుషులను విశ్వాసులను భ్రష్టులుగా మార్చేటువంటి యొక్క పరిస్థితి కలిగినటువంటి ఈ దినాల్లో మనము ఉన్నాము. దేవుని నామ స్తోత్రం. అందుకని ఆయన మత్తయి సువార్తలో చెప్తాడు, యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఆ స్థలంలో ఉన్నాడు, అటు సైడ్ వచ్చాడని చెప్పినట్లయితే మీరు ఎవరూ కూడా నమ్మవద్దు. ఎందుకంటే నా రాకడ నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు. కాబట్టి మనం ఎవరి మాట కూడా మనము నమ్మేవారిగా మనము ఉండకూడదు. మనం ఏ వాక్యానికైతే మనము లోబడి ఉన్నామో అదే వాక్యాన్ని చివరి వరకు కూడా మనం గట్టిగా పట్టుకుని ఆ వాక్య ప్రకారంగా మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం. ఎందుకంటే ఏది అన్నీ కూడా మనము ఏంటంటే నమ్మేటట్లుగా చెప్తారు. చాలామంది నమ్మేటట్లుగా చెప్తారు. ఆ నమ్మేటట్టు యొక్క బోధను మనము విసర్జించాలి. దేవుని నామ స్తోత్రం. ఆ నమ్మేటువంటి యొక్క బోధన కాదు, మనం చదివింది ఎలాగుంది అనేటువంటిది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మనం ఇప్పటి వరకు విన్నటువంటి బాధ ఎలా ఉంది, ఈ రకంగా వస్తున్నటువంటి ఒక బాధ ఎలా ఉంది అనేటువంటిది మనం ఒక్కసారి ఏంటంటే ఆలోచన చేసుకుని అది దేవుని వాక్యమా లేదంటే మనుషుని యొక్క వాక్యమా అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ తరువాత మనము నడుచుకోవడము మొదలు పెట్టాలంటే దేవుని నామ స్తోత్రం. చూసారా? ఎందుకంటే చాలామంది దినాల్లో అయ్యే బాధల వల్ల తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. కొంతమంది బాధలు చాలా భయంకరంగా ఉన్నాయి. కొంతమంది ఉపవాసం చేయకూడదంట, ఉపవాసం చేయవలసిన పని లేదంటారు. కొంతమంది విస్తారంగా ప్రార్థన చేయకూడదంటారు. కొంతమంది కానుకలు వేయకూడదంటారు.
కొంతమంది అయితే శనివారమే ఆరాధన అంటారు, కొంతమంది మరొక రకంగా చెప్తారు. ఈ రకాలు కొంతమంది అంటారు మనకి క్రిస్మస్ లేదంటారు, కొంతమంది జనవరి ఫస్ట్ లేదంటారు. ఇవన్నీ రకరకాలైనటువంటి యొక్క బాధలు ఈ దినాన్ని వస్తున్నాయి. కానీ దేవుని వాక్యము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తే దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ బోధ ప్రకారమే మనము నడుచుకోవాలి. యోధా రాసిన పత్రికలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథానికి ముందు ఉండేటువంటి యొక్క పత్రిక యోధా రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఒకటి 17వ వచనంలో, అయితే దొరికింది కదమ్మా, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. దేవునికి స్తోత్రం. అంటే పౌలు భక్తులు ఏం చెప్పాడో, పేతురు భక్తులు అయితే ఏం చెప్పాడో, యేసు ప్రభువారు బతుకున్నంతకాలం ఆయన ఏదైతే బోధించాడో ఆ బోధను మరిచి భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరూ ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. మొదట్లోనే చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అబద్ధ బోధకులు వస్తారు. తర్వాత విశ్వాస భక్తిహీనమైనటువంటి అంటే వాళ్ళకి మనకు ఒక ఆశ కల్పిస్తారు. ఒక ఆశ కల్పించి ఆశల ద్వారా మనల్ని దైవభక్తిలోంచి దూరం చేసే బోధలు కూడా వస్తాయి. అటువంటి బోధలకు లోపడకూడదని ప్రభు అయినటువంటి యేసు తెలియచెప్పాడు. అందుకనే చెప్తాడు ఆయన, పూర్వందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. దేవుని నామమున స్తోత్రం. చూసారా, ఇప్పుడు చాలామంది భేదాలు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో డినామినేషన్ ఒక్కో సంఘం ఉంది. ఇప్పుడు మనం ఏదైనా వెళ్తే మీరు అలా చేస్తున్నారు ఏంటి అంటారు కొంతమంది. మరి ఒకరు వచ్చి అంటారు అలా చేస్తున్నారు ఏంటి అంటారు. అది అలా కాదు కదా, ఇది ఇలా కాదు కదా అంటే ఇక్కడ మనకేమవుతుంది? భేదం వస్తుంది. జీరా మన భేదం వస్తుంది. అవును, ఇలాగేం చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సీమోన్ గారు ఉన్నారు, లీలాగ్రేస్ గారు ఉన్నారు. వాళ్ళ బాబాయ్ గారా, వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ మన దగ్గర ఏ వాక్యం అయితే పట్టుకున్నారో ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారు. కానీ వాళ్ళ బాబాయ్ గారు అంటే ఒకటి పూజలు చేస్తారు, జంజాలు వేస్తారు, తర్వాత అన్ని రకాలు సాగు భోజనాలకు వెళ్ళిపోతారు, ప్రతి భోజనానికి వెళ్ళిపోతారు అంట. ఇప్పుడు దానివల్ల మిగిలిన వాళ్ళు ఎలా ఉందంటే, మీరిద్దరు యేసు ప్రభునే కదా ఆరాధిస్తున్నారు, మరి వాళ్ళే వెళ్తున్నారు, మీరు ఎందుకు రారు? ఏంటంటే అక్కడ ఏమవుతుంది? భేదం. ఎందుకంటే ఈ భేదం కాలం ఏంటంటే మనం వినేటువంటి యొక్క బోధనను బట్టి వస్తుందండి. దేవుని నామ స్తోత్రం. మనం వినేటువంటి బోధ బట్టి వస్తుంది. అటువంటి బోధలను మనము విసర్జించాలి. నువ్వు ఏ వాక్యానికైతే మనం లోబడి ఉన్నామో అదే వాక్యాన్ని చివరి వరకు కూడా మనము పట్టుకుని ఉండాలి. అది ఈ యొక్క యూదా రాసినటువంటి పత్రికలు అంటాడు, ప్రియులారా 20 వచనంలో 19 వచనంలో, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారే ఉండి భేదములు కలుగు చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మ లేనప్పుడే, ఆత్మ గురించి ప్రభు చెప్తాడు ఏంటంటే, నేను వెళ్ళటం వలన మీకు లాభం ఏంటంటే, నేను వెళ్ళి నేను ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయనే మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే సర్వసత్యంలోనికి నడిపించేది ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ. ఆ ఆత్మ లేని వారు చెప్పే బోధ వేరుగా ఉంటుంది. ఆత్మ లేని వారు చెప్పేటువంటి యొక్క బోధ భేదములు కలిగించేటువంటి యొక్క బోధగా ఉంటుంది. కాబట్టి ఆ బోధలందు మీరు విశ్వసించకండి. అందుకనే ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. దేవుని నామమున స్తోత్రం. ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యంతో అయితే మిమ్మల్ని లోపరుచుకున్నాడో క్రీస్తు వైపు, అదే వాక్యాన్ని చివరి వరకు కూడా దానికే మీరు లోబడి మిమ్మల్ని మీరు ఈ వాక్యం ద్వారా మీరు కట్టుకోండి. మీరు కట్టబడాలి, ఆ వాక్యానికి మీరు లోబడి ఉండాలి. ఇది ఎవరో ఏదో చెప్పారు. ఇప్పుడు కొంతమంది చెప్తారు, ఒకరు వచ్చి అన్నారు, పాస్టర్ గారు మరి గుళ్ళో ప్రసాదం తినొచ్చు కదా అన్నాడు. ఎలా తింటావా అన్నాడు.
అంటే పౌలు భక్తుడు చెప్పాడు కదండి, దాని మీద చేసి ప్రార్థన చేసుకుంటే ఆ కీడు పోత తినేచ్చింది. మరి ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? పాస్టర్ గారు తినొద్దు అంటున్నారు, వాళ్ళమ్మ ఇలా చెప్తున్నారంటే ఇప్పుడు ఏం తింటారు? తిన్న తర్వాత మీకు తిన్నది భేదము వస్తుంది. ఇప్పుడు ఏంటంటే దేవుడికి మీకు భేదం వస్తుంది, నాకు మీకు భేదం వస్తుంది. అదినే అటువంటి మనం కొనేదంటే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు తినకూడదని జాగ్రత్తగా బైబిల్ గ్రంథమే చెప్తుంది. కొన్ని విషయాలు ఏవి తినకూడదో తినొచ్చో అనేటువంటివి అంటే పాత నిబంధనలు ఖచ్చితంగా దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఈ కాలంలో వచ్చిందంటే యేసు ప్రభు వారు ప్రతిదాన్ని కూడా ఒకటేంటంటే మాట అర్థం చేసుకోవడంలో అర్థం ఉంటుందండి. అంటే ప్రతిదానిని మీరు ప్రార్థన వలనను వాక్యం వల్ల తినొచ్చన్నాడు. ఎందుకంటే కొన్నేళ్ళ పత్రికలో కొన్నేళ్ళు అధ్యాయంలో మనం చూస్తే పేతురు ఆకలి వేసినప్పుడట మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు చతుష్పాద జంతువులు కలిగినటువంటివి ఒక దుప్పటి దాంట్లో పడి 4 చెంగులతో పేతురు దగ్గరికి దింపినాయి. ఈ పేతురు దగ్గర దింపితే ఈ పేతురు ఆకలేస్తున్నాను తినమన్నాడట. అయ్యో ప్రభువా, నేను ఎప్పుడూ కూడా నిషిద్ధమైన దాన్ని నేను ఎప్పుడూ తినలేదు అని చెప్పేసి అంటే అన్నాడు, నేను పవిత్రపరిచాను, నీ దగ్గర నేను పంపించాను, నువ్వు తినొచ్చు అన్నాడట. ఏంటి ఇలా అన్నాడు. సరే అయిపోయింది. అలా 2 సార్లు ఆ యొక్క పేతురికి దర్శనం వచ్చింది. సరే అయిపోయింది. ఆ దర్శనం అయిపోయింది. తర్వాత కిందకు వచ్చేటోడికి 3 మనుషులు రెడీగా ఉన్నారు. పేతురు కొన్నేళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ ఏంటంటే అక్కడ చతుష్పాద జంతువులు అక్కడ వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారా పవిత్రపరిచినవి. అంటే వాక్యం ద్వారా పవిత్రపరిచింది, ప్రార్థన ద్వారా పవిత్రపరిచినవి. ఇవి తినకూడని జంతువుల గురించి కాదు. ఏంటంటే అతను చెప్పింది ఏంటంటే ఆత్మల విషయంలో చెప్పాడు. అందుకని కొన్నేళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి కొన్నేళ్ళ యొక్క భక్తిని చూశాడు. రెండోది ఏంటంటే అక్కడ అనేక మంది జాతుల వారైనటువంటి అన్యజనులందరినీ కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు వాక్యం ఎవరికి బోధించాలి? కొన్నేళ్ళు నువ్వు పిలిచే కదా, నీకు నీ కుటుంబానికి అని అనుకున్నాడు. కానీ కొన్నేళ్ళు చూపించి లోపల తీసుకెళ్ళి అనేక మంది జనులు అక్కడ ఉన్నారని ఆ జనులను చూసేటప్పటికి అన్నాడు, మీరు వీళ్ళతో సాంగత్యం ఉండదు కదా అన్నాడు. కానీ దేవుని వాక్యమును వినిపించాడు. అప్పుడు పేతురికి అర్థమైంది, ఓహో అయితే నువ్వు నాకు ఇచ్చినట్టే దర్శనం ఏంటంటే చతుష్పాద జంతువులు. ఇందులో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. అయితే వీరందరికీ కూడా వాక్యము వినిపించాలి. ఎందుకంటే వాళ్ళకి వినిపించకూడదు, మన వాళ్ళకి వినిపించాలి అనేటువంటిది కాదు. కాబట్టి ప్రభా ఈ రకంగా నాకు ఆకలి తీర్చేవా అని చెప్పేసి ఏంటంటే అక్కడ వాళ్ళకి అందరికీ కూడా దేవుడు ఒక వాక్యాన్ని బోధించి సువార్తను ప్రకటించాడంటే దేవుడు నామ స్తోత్రం. దాన్ని మనమే ఉంటుంటే అయ్యో పేతురు భక్తుల్ని పీతలు తినమన్నాడు, చేపలు తినమన్నాడు, రొయ్యలు తినమన్నాడు, పురుగులు తినమన్నాడు, బల్లులు తినమన్నాడు అని చెప్పేసి చైనా వాళ్ళకి అన్నీ తినమని కాదు. అక్కడ ఆత్మల యొక్క భారము అక్కడ వీళ్ళు యాక్చువల్ చెప్పాలంటే పేతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. ఒకవేళ దర్శనమే రాకపోతే వాళ్ళు పిలిచినా వెళ్ళడు. ఒకవేళ పిలిచినా వెళ్ళినా అడిగినా ఒక కొన్నేరు కుటుంబానికి లోపల గదిలో బోధించి వచ్చేసేవాడు. కానీ ఏంటంటే దర్శనంతో చెప్పాడు, నేను అక్కడికి వెళ్తున్నావు, అనేక రకాలైనటువంటి ఇటువంటి ఈ చతుష్పాద జంతువులు ఎలాగైతే నీ దగ్గర పంపించాను అటువంటి మనుషులందరూ కూడా అక్కడ ఉంటారు. వారిని తినకూడదని నువ్వు అనుకోకు, వాళ్ళందరికీ కూడా నా వాక్యాన్ని వారికి తెలియచేయి. దేవుని నామ స్తోత్రం. దాని యొక్క భావం అది. కానీ మనలో ఏమన్నారంటే ప్రార్థన చేసి తినేయమన్నాడు కదా, తినేయచ్చు, కొబ్బరికాయ తినేయచ్చు, అటువంటి తినేయచ్చు, దద్దోజనం తినేయచ్చు, చక్కెర పొంగల్ తినేయచ్చు, గుళ్ళోకి వచ్చిన పులిహార తినేయచ్చు, ఇవన్నీ తినేయచ్చు. ఏంటంటే అది కాదు, దాని భావము అది కాదు. అలాగే మన ఏరియాలో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆ ప్రార్థన చేసి తినేయమంటాడు. ఆయన కూడా మన ఏరియాలోనే ఉన్నాడు. ఏంటంటే అది తినకూడదు, అది తినకూడదు, తినమని కాదు భావం దానికి. ఏంటంటే అతి పరిశుద్ధ మీద నువ్వు ఏ వాక్యానికి అయితే నువ్వు లోబడినావా ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు ఆ పరిశుద్ధమైన వాక్యాన్ని. దేవుని వాక్యం ఏంటంటే పరిశుద్ధమైన, మలినమైనది కాదు. ఆ పరిశుద్ధ వాక్యం నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో మలినాన్ని తొలగించేది అది. అందుకనే పరిశుద్ధాత్మ ఎటువంటిది అంటే అగ్ని వంటిది అంటాడండి. అగ్ని ఏం చేస్తుందో మనుషుని కాల్చివేస్తుంది. ఆ కాల్చివేసే స్వభావం పరిశుద్ధాత్మకు ఉంది కనుక నీలో ఉండే ప్రతి మస్టును కూడా తుడిచివేస్తుంది, కాల్చివేస్తుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆ పరిశుద్ధపరచబడిన నీవు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. ఏంటంటే ఆ మస్టి పోయిన తర్వాత దేవుడి యొక్క తన ఆత్మతో అభిషేకించినప్పుడు నీవు ఆ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండు. దేవుని నామ స్తోత్రం. చూసారా, ఏంటంటే రక్షింపబడడం, బాప్తిసం తీసుకోవడం ఒక రకంగా ఉంటుంది. కానీ ఇచ్చిన బాప్తిసాన్ని, ఇచ్చిన రక్షణను కాచుకోవడమే కష్టమండి. దేవుని నామ స్తోత్రం. చూసారా, పిల్లోడు కావాలి,
కనడం ఒక రకంగా ఉండదు. కన్న బిడ్డని కాచుకోవడం చాలా కష్టం. చూసినా ఏంటంటే కనడం సులువు అవ్వచ్చు, కానీ కాచుకోవడం కష్టం. అలాగే రక్షింపబడడం సులువు కావచ్చు, కానీ ఆ రక్షణ కార్యాన్ని కాచుకొనడం చాలా కష్టం. అనేక రకాలైనటువంటి మనలోకి తలంపులు, ఆలోచనలు, లేదా ఒక రకమైనటువంటి బాధ. వాళ్ళు పిలిచారు, వెళ్ళాలి కదా, వెళ్తాం, అక్కడ బాధ వింటాం. వీటి వల్ల మనం ఏమవుతుందంటే ఈ కాపుదల నుంచి మనము తప్పిపోయేటువంటి యొక్క ప్రమాదము ఉంటుందండి. దేవుని నామస్తోత్రం. నేను అందుకనే మన వాళ్ళకి ఎక్కడికి చెప్తాను, నేనంటే నువ్వు మేముంటావు, వాళ్ళ వాక్యం వినాలండి, వీళ్ళు వాక్యం వినాలి, వాళ్ళ వాక్యం వినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటారు. ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఒక రకంగా మార్పు అనేటువంటిది ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ మార్పు ద్వారా నీ యొక్క విశ్వాస జీవితము దెబ్బతినేటువంటి యొక్క అవకాశము ఉంటుందటండి. దేవుని నామస్తోత్రం. చూసినా మీ అందరూ తెలుసు, ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చాడు, రెండు వారాలు బతిమాలాడు, ఏమంటే వాకింగ్ చెప్తాను ఇచ్చాం. ఇచ్చేటోడికి ఏం చెప్పాడండి, ఆ ముద్దర్లు వేరు ఈ ముద్దర్లు వేరు అన్నాడు. క్రిస్మస్ లేదన్నాడు, జనవరి 1 లేదన్నాడు, 31 లేదన్నాడు, గుడ్ ఫ్రైడే లేదన్నాడు, ఈస్టర్ లేదన్నాడు, వాళ్ళ పండగలు ఏవి చెప్పాడు. అప్పుడు వెంటనే దీపం అన్నాను. ఇటువంటి బాధలు వస్తాయి. అది నేను కొన్ని వినకూడదు. ఏంటంటే అందరి బోధ వినాలి, అందరి బోధ వినాలండి, అక్కడ బాగుంటుందండి, ఇక్కడ బాగుంటుందంటే అదే అంటాడు. అవన్నీ కూడా ఎలా ఉంటాయట, తీయగా ఉంటాయి. నీ మీద నీకు ఒక దురాశ కలిగేటువంటి యొక్క భావంతో వస్తుంది. అందుకని ఆ దురాశ కలిగినటువంటి యొక్క భావంతో నీవు ఉండకూడదు. అందుకని ఏ బాధ కూడా నీవు వినకూడదు. నువ్వు వినకూడదు. విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన. ఎందుకంటే తప్పిపోకుండా ఉండడానికి దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు. ఈ ఆత్మలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు తప్పిపోవు. ఏంటంటే సత్యాన్ని బోధించేది పరిశుద్ధాత్ముడు కనుక. ఒకవేళ ఏదైనా నువ్వు ఒక బాధ పొరపాటుని ఎక్కడైనా బాధ విన్నా నాటికినా నువ్వు మళ్ళా ఎన్నటువంటి బాధ నిమిత్తం నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చి, ప్రభువా నేను ఈ బాధ విన్నాను, ఇది నిజమా కాదా అని చెప్పి నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది సత్యమా అబద్ధమా అనేటువంటి విషయాన్ని దేవుడు నీకే ప్రేరేపణ ద్వారా కలగజేస్తాడండి. దేవుని నామ స్తోత్రం. అందుకనే మీరు పరిశుద్ధ దాని మీద కట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకోవాలండి. దేవుని నామ. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఎక్కడైనా వింటాం, మన స్నేహితులు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి పెడతారు. ఆ పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ నీకు ఇదేంటి మా పాస్టర్ గారు ఎలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, అది నువ్వు ఆలోచించవలసిన పని. నువ్వు ఇంటికి రాగానే నువ్వు విన్న వాక్యం ప్రకారం నువ్వు ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా నీకు దేవుడు అది సత్యమా అసత్యమా, అది నిజమా అబద్ధమా అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి బయలుపరుస్తాడని దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తాడంటే చాలా ఖచ్చితంగా చెప్తాడు. ఆ ఖచ్చితంగా చెప్తాడు, కానీ తీరా చూస్తే ఏం చేస్తాడంటే ఆ పెళ్లి కొడుకును ఆ పెళ్లి కూతురు ఏం చేసినప్పుడు చేతికి గంధం రాస్తాడు, పసుపు రాస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఆయన చెప్పేది వాక్యానికి ఆయన చేసే క్రియలకి అర్థం ఉండదండి. అది ఎవరైనా చేస్తే పేరేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఉండాలి. ఇందులో మీలో పనిచేస్తున్న ఆత్మ ఏంటి, నువ్వు ఇటువంటి వాటికి నువ్వు వెళ్తున్నావు అంటే, ఇటువంటి యొక్క ప్రలోభాలకు నువ్వు లోపడుతున్నావు అంటే నీలో ఉన్న ఆత్మ ఏంటి, పరిశుద్ధాత్మ దెయ్యపు ఆత్మ. అందుకని ఆత్మలు అని రకరకాల ఆత్మలు ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మన 40 రోజుల్లో చాలామంది పరిశుద్ధాత్మ పొందారు. పొందిన వారు ఎంతమంది పరిశుద్ధాత్మలో ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఇంకెవరమ్మా? 1 2 3 ఇంకెవరున్నారు? పొందిన వాళ్ళు రాలేదు ఇవాళ. ఇంకా ఇక్కడ ఒక ఆయన ఉంటాడు. అది అని చెప్పి ఏంటంటే దాంట్లో మనము ఉండాలి. అంటే ఏంటంటే అన్నిటికీ బుర్ర ఉపయోగకూడదు. ఇంకో రేపు నెల నుంచి వస్తాయి, ఈ నెల నుంచి వచ్చి స్టార్ట్ అయిపోయినాయి గుమ్మగుమ్మానికి. మొన్న వచ్చాడు కదా గంగిరెడ్డి, అప్పుడే బయటకు వెళ్తున్నాం. అప్పుడే అంటున్నాడు, పాస్టర్ గారు మీరు బయటకు వెళ్ళిపోతున్నారు ఏంటంటే మీ వాళ్ళు తలిపేసేస్తున్నారు, మాది అంతే అన్నాను. అయ్యో నువ్వు రావద్దు, దానిలాగా ఊరుకోవడం. ఎందుకంటే ప్రతిదానికి ఉండడు, గ్రహించాలి అది ఎంతవరకు అనేటువంటిది మనం గ్రహింపు రావాలి. ఆ గ్రహింపు దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకు వస్తుందండి. దేవుని నామ స్తోత్రం. ఆత్మ ద్వారానే మనకి
ఆ గ్రహింపు వస్తుంది. అందుకని దేవుని బిడ్డలో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటుండాలి. నెమరు వేసుకున్నప్పుడు సత్యం తెలుస్తుంది. 10 మంది చెప్పారు, 10 మంది చెప్పేదానికి ఏమవుతుంది? 10 మంది మాటే నెగుతుంది. 10 మంది అలాంటి తప్పుడు బోధకు లోబడిన 10 మంది విశ్వాసులు మన దగ్గరికి వచ్చారనుకో, మనం ఏమవుతాం? పడిపోతాం. అది రాకుండానే అందుకనే అంటాడు దేవుడు, అంటాడు మీరు అవిశ్వాసంలో పడిపోకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని నామమున స్తోత్రం. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే ఆ సత్యం ఏంటో తెలుస్తుంది. పాప మన దగ్గర బోధించిన తర్వాత నోహా గారిని పట్టుకున్నాడు గట్టిగా. కానీ పాపం ఆవిడ సువాసిని గారు గట్టిగా గద్దించారు. ఎప్పుడు మా దగ్గర ఉన్నాడు. ఏంటంటే ఆయన లోబడి మనకు కొత్తగా వస్తున్నాడు, ఆయన లోబడిపోతాడు గమని. అది ఎప్పుడు రావద్దు మా దగ్గర అని చేసి ఆవిడ ఇంటి దగ్గర బోధిస్తుంది మళ్ళీ నోహా గారికి. సరే నేనే బోధిస్తుంది ఆవిడ ఇంటి దగ్గర. నేనే వాక్యం తెలిసినప్పుడు భార్యలు ఏం చేయాలంటే భర్తకు చెప్పడం నేర్చుకోవాలి. వాళ్ళు ఏదో అంటారని మీరు భయపడకూడదు. వాళ్ళు ఏదో అంటారు, మమ్మల్ని ఏదో అంటారేమో, కొడతారేమో, తిడతాను. ఇప్పుడు గట్టిగా నువ్వు పట్టుబట్టి ఏదైనా అడుతూ లెంపగా కొడతాడు. కానీ మరి దానికి లెంపగా తింటున్నావు. నేను వాక్యం గురించి లెంపగా తినడంలో పొరపాటు ఏం లేదు. ఎందుకంటే ఇండియన్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళంటే భర్తలకి కొంచెం ఉండదు. ఇప్పుడు ఎస్టేర్ ఉంది, ఎస్టేర్ వాక్యం లోపడచ్చు. యేసుదాసు వాక్యం లోటు బయటకు వెళ్తాడు కాబట్టి బయట ఎవరైనా చెప్తారు ఆ రకంగా పర్లేదు సెలవు కదా ఇవ్వాలి సినిమాకి వెళ్దాం అంటే లోపడి వెళ్ళిపోతాడు. సినిమాకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ రమ్మన్నారని. కొన్ని సినిమాకి వెళ్ళని చెప్తాడా? చెప్పడం. మా అమ్మగారి ఇంటి కూర్చున్నాను అంటాడు. వీడు అదే నమ్ముతుంది. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అటువంటి భర్తకి ఏం చేయాలి? వాక్యాన్ని ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు డబ్బుల గురించి వాటి గురించి పీకులాడుకోవడం కాదు, వాక్యం గురించి బోధించాలండి. దేవుని నామ స్తోత్రం. దేవుని యొక్క వాక్యం వారికి నేర్పించాలి. సవిశేషంగా ఆడవాళ్ళు భర్తలు వస్తే డబ్బుల కోసం పీక్కుంటారు, కానీ ఈ వాక్యం చెప్పాలి. అయ్యో ఖాళీ టైంలో ఉన్నారు కదా, కాసేపు కూర్చున్నారు కదా, ఇవాళ సెలవు కదా, మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు, కానీ ఈ వాక్యం తీసే వాళ్ళకి చదివి వినిపించాలి, లేదా ఇలా పాస్టర్ చెప్పిన వాక్యం వాళ్ళకి బోధించాలనే ఆలోచన ఉండదు. మీరు ఇవాళ సెలవు పెట్టి రేపు ఎలాగండి, మన కూర డబ్బులు ఉంటాయా, ఇలాంటివి అడుగుతారు. ఇలాంటి వాటి మీద మనసు ఎట్టకండి. ఏం తినాలట? కడవరి దినాలు. ఏం తినాలంటే కడవరి దినాలు. ఒకవేళ భార్య లోబడలేని మనసు అనుకోండి, భర్త లోబడే మనసు ఉన్నప్పుడు ఆ భర్త కూడా ఏం చేయాలి? భార్యను జాగ్రత్తగా పక్కన కూర్చోబెట్టి చక్కగా ఆ విషయాలు మాట్లాడుతూ దేవుని వాక్యం బోధిస్తూ ఉండాలి. సడన్గా ఆ బోధిస్తున్నప్పుడు ఏమంటే కొంచెం గయాలి భార్య ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు ఆ భర్త తెలుసుకున్నాడు ఏంటంటే, అమ్మ చూసేవా నాపాలు ఎలాంటోడు, అబిగేలు చూడు ఎంత చక్కని ఆలోచన ఇచ్చి ఆ భర్త ప్రాణాలు కాపాడిందో, ఇలాంటివి చెప్పి వాళ్ళని ఏం చేయాలంటే లోపరుచుకోవాలి. ఇలాంటివి లోపరచరు. ఇంక ఈ డిసెంబర్ అంతా మీ ఇంట్లో గోలే. దేని గోల? చీరల గోల. ఇంక ఈ చీరల గోలలో ఉంటుంది, కానీ ఈ వాక్యం కూడా మర్చిపోతారు. ఇవన్నీ ఇడిచిపెట్టేయండి. ఇప్పుడు ఏంటంటే ఇడిచిపెట్టేయాలి. ఎందుకంటే ఆ సమయానికి దేవుడు ఇచ్చి ఎలాగే ఇస్తాడు. ఆ ఇచ్చిన దాని గురించి ఆలోచించకండి. ఇవ్వలేదు, ఇది మనకు దొరకలేని దాని గురించి మనం ప్రయత్నాలు. నీకు దొరికింది మీ ఆయనకు దొరకలేదు, నీకు దొరికింది ఏంటి మీ ఆయనకి ఏం చేయాలి? పెట్టాలా? ఇప్పుడు సవిశేషంగా ఒకటి మాట చెప్తాను. మీరు స్థుతి గొడవలకు వస్తున్నారు, వాళ్ళు ఏదో మిచ్చిరో స్వీట్ ఏదో పెడుతున్నారు. మీరు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? మీ ఆయన గారు రారు, ఇంటి బయటికెళ్ళి పెడుతున్నారా లేదా? ఆయన స్వీట్ అయితే స్వీట్ ఇష్టం, లేదా హాట్ అయితే హాట్ ఇష్టం, అయితే స్వీట్ మీద ఇస్తున్నారు, హాట్ ఆయనకి ఇస్తున్నారు, లేదా హాట్ ఆయన అయితే స్వీట్ మీద ఇస్తున్నారు. వాళ్ళ ఇంటికి వీటిని ఎలాగైతే పంచుకుంటున్నారో దేవుని వాక్యాన్ని కూడా ఇంటి దగ్గర భార్య భర్తలు పంచుకోవాలండి. ఆ పంచుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒకరికొకరు లోబడేటువంటి, క్రీస్తుకు లోబడేటువంటి ఒక మనస్సు వాళ్ళకి వస్తుంది. అది కాదని మనం ఏదో చర్చిలోనే వాక్యం అనేసి ఇంటికి వెళ్ళిపోతావు. ఒకవేళ అంటారు, అబ్బా ఇవాళ మంచి వాక్యం చెప్పారండి పాస్టర్ గారు అంటే, చెప్పారంటే ఆయన సరిపోదు, ఏం చెప్పాడు ఆయన చెప్పాలి కదా. ఆ చెప్పే మనసులో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అలా చెప్తామో, ఒకరికొకరు చెప్పుకుంటామో, నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉండదు, నువ్వు ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉండదు, మళ్ళీ నీ కుటుంబం తప్పిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి. దేవుడు నామ స్తోత్రం. అది నీ విశ్వాసంలో సాగాలంటే ఈ రకంగా ఏంటంటే వాక్యాల ద్వారా ఒకరు ఉంచాలి. కానీ ఒకటి మాత్రం మీరు పట్టుకుంటారు, ఇవాళ పాస్టర్ గారు మగవాళ్ళ గురించే చెప్పారండి, మీ మనసులో అంతా తెలుసు, దీని గురించి మాత్రం చెప్తారు. ఇవాళ మా పాస్టర్ గారు మీ గురించి చెప్పారు,
మీరు ఇలా చేస్తారంటే అలా చేస్తారంటే ఇయే చెప్పారు. ఈ మాత్రం గట్టిగా పట్టుకుని వీటి గురించి మాత్రం పొద్దున్న భోజనం కానించి రాత్రి పడుకునే దాకా ఈ మాత్రం చెప్పమంటే మాత్రం చెప్తారు. కానీ మంచి వాక్యాన్ని వారికి ఎలా చెప్పాలనేటువంటి విషయంలో మాత్రమో మీరు వెనకబడి ఉంటారండి. దేవుని నామస్తు అది వెనకబడి ఉండకూడదు. అప్పుడు ఏ బోధకి కూడా మీరు లోబడరు. మీరు ఏ వాక్యానికి లోబడి దేవుని దగ్గరికి వచ్చారో అదే వాక్యం మీద మీ జీవితాలను మీరు కట్టుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవాత్మైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. దేవుని నామ స్తోత్రం. నువ్వు ఎందులో నిలవాలో తెలుసా? ఎక్కడ నిలవాలో తెలుసా? దేవుని యొక్క ప్రేమలో నిలవాలండి. దేవుని నామ స్తోత్రం. ఆ ప్రేమలో ఏంటంటే నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము, ముందు కనికరం కొరకు కనిపెట్టుకుని దేవుని యొక్క ప్రేమలో నిలిచినట్లు కాచుకునుడి. సందేహపడక పడువారి మీద కనికరము చూపుడి. సందేహపడేవారి మీద ఏం చేయాలి? కనికరం చూపించాలి. ఒకవేళ మీ ఆయనే సందేహపడతాడు, అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది ఏంటంటే ఆ సందేహపడి మీద కోపడకూడదు. ఆ సందేహం నీకు తెలుసున్న దాని జ్ఞానంతో కూడా ఏం చేయాలి? తిరిగి చేయాలి. దేవుని నామ స్తోత్రం. చూసారా, మీకు వాట్సాప్లో ఈ క్రిస్మస్ గురించి ఒకటి వచ్చింది, మీకు వచ్చిందో లేదో తెలియదు. ఏంటంటే ఆ క్రిస్మస్ గురించి స్క్రిప్ట్లు రాస్తారు కదా, స్క్రిప్ట్లు. ఆ స్క్రిప్ట్లు రాసిన ఒక స్క్రిప్ట్ రాస్తాడు. నీకు వచ్చిందే జోసేపు, నేను పంపిస్తాను. ఆ స్క్రిప్ట్ రాస్తే ఆ రాసేటప్పుడు ఆడే నవ్వేస్తాడు. అబ్బా ఇక్కడ నేను నవ్వుతుంటే ఇంక ఈ జనాలు ఎంత నవ్వుతుంటారు, ఎంత శ్రద్ధ చదువుతుంది. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, నువ్వు దేని గురించి ఏం రాస్తున్నావు అంటే అంటాడు, నువ్వు ఎవరిని సంతోష పెట్టాలని కోరుకుంటున్నావు. ఆ మనుషులు ఇంత గొప్ప స్క్రిప్ట్ రాసాడని నిన్ను మెచ్చుకోవడానికి లేదా వాళ్ళు నవ్వడానికే తప్ప అక్కడ క్రీస్తు సువార్త ఏమైనా ఉందా? క్రిస్మస్లో క్రిస్మస్ సందేశం కానీ లేదా క్రీస్తు యొక్క సువార్త కానీ అందులో ఏమైనా కనపడిందా? దీనివల్ల ప్రయోజనం ఏంటి? నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప అక్కడ ప్రయోజనం ఏమి, క్రిస్మస్ యొక్క ప్రయోజనం ఏమీ లేదని అంటే అని అంటాడు. మరి ఏం రాయాలంటాడు అంటే అంటాడు, ప్రార్థన చేస్తే నీకు తెలుస్తుంది అన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కని సందేశం ఇచ్చేటువంటి యొక్క మా స్క్రిప్ట్ని తయారు చేస్తాడండి. దేవుని నామ స్తోత్రం. మరి అంటే అటువంటి ఇప్పుడు మనం కూడా అంటే స్క్రిప్ట్లు మార్చాలి. ఏంటంటే ఇప్పుడు దేవుని యొక్క సువార్త వెళ్ళేటువంటి యొక్క స్క్రిప్ట్లు ఏంటంటే మన వాళ్ళకి ఎప్పుడైందంటే వాళ్ళు నవ్వాలి. ఒక ఏరియాలో పెడుతున్నామంటే వాళ్ళందరూ నవ్వాలి, సంతోషించాలి, సినిమా డైలాగులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవి కాదు, దేవుని యొక్క వాక్య సందేశం అక్కడికి క్రిస్మస్లో దేవుని వాక్యం చెప్పే బోధకుడు ఉన్నప్పటికీ కూడా ఒక స్క్రిప్ట్ ద్వారా వాళ్ళకి దేవుని యొక్క సందేశము, క్రీస్తు యొక్క సందేశము వారికి వెళ్ళేటట్టుగా మనము ఆ స్క్రిప్ట్లు తయారు చేసుకోవాలండి. దేవుని నామ స్తోత్రం. మనం ఏం నవ్వాలి, వాళ్ళ శ్రద్ధ కితకలు పెట్టాలి, వాళ్ళు ఆ నవ్వుతూ బోకర్లో పడిపోవాలి. అబ్బా ఎంత స్క్రిప్ట్ ఎంత బాగా రాశారండి వీళ్ళు. ఈ జ్ఞానం ఎక్కడొచ్చింది? ఈ జ్ఞానం ఎక్కడొచ్చిందంటే దేవుని నుంచి వచ్చిన జ్ఞానం కాదు, లోక సంబంధమైనటువంటి జ్ఞానం అండి. దేవుని నామ స్తోత్రం. ఈ లోక సంబంధమైన జ్ఞానం వల్ల నువ్వు లోకంలోనే ఉంటావు. అది ఆత్మ సంబంధమైన జ్ఞానంతో రాస్తే ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఎదుగుతారని దేవుని నామం. నువ్వు ఆత్మీయంగా ఎదిగించేటువంటి స్క్రిప్ట్లు రాసుకోవాలి. దేవుడు ఎలాగ ఈ సంవత్సరం మనకి అవకాశం లేదు, వచ్చే సంవత్సరం అయినా సరే మా రామ్ గోపాల్ వరంతో చెప్పాలి. నవ్వాలి, నవ్వుతాడు. అత్తగారిని ఎలా తిడుతుందో, క్రిస్మస్లో కూడా సీరియల్లో అత్తగారిని ఎలా తిట్టాలో, కోడల్ని ఎలా బాధ పెట్టాలో అది సీరియల్లో చూపిస్తుంటే మన క్రైస్తువులు కూడా అటువంటివే రాస్తున్నారు కదా. మన క్రైస్తువులు కూడా ఎటువంటివి రాస్తున్నారు? అటువంటివి రాస్తున్నారు. అబ్బా ఇలా ఉండాలి. మొన్న స్క్రిప్ట్లో ఎంతమంది నవ్వుకున్నారండి, ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అత్తాగోడలు డ్రామా పెట్టినప్పుడు ఎంత ఫీల్ అయ్యారు. దానివల్ల ఎవరికైనా సందేశం వెళ్ళిందా? యేసు ప్రభు మాట ఎక్కడైనా వచ్చిందా? యేసు గురించి యొక్క సువార్త ఎక్కడైనా వచ్చిందా? ఒక్క మాట రాలేదు. లోక సంబంధమైనటువంటి సినిమాలు ఎలాగున్నాయో, సీరియల్స్ ఎలాగున్నాయో మన స్క్రిప్ట్లు కూడా అలాగే తయారు చేస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం. ఇక అలాంటి వేసేటప్పుడు మనకు రాలేనప్పుడు, ఆత్మ సంబంధమైన రాలేనప్పుడే ఆ ప్రోగ్రాం మానేయాలి. అది మానేయాలి. అది మానేసి నేను వాకింగ్ చెప్పేసి అలా పెట్టి తినేసి వచ్చేయడం బెటరు. ఎందుకంటే ఈ స్క్రిప్ట్లు వేస్తున్నాం, వీళ్ళు చక్కగా నవ్వుకుంటున్నారు. ఇంకేంటంటే వాకింగ్ దగ్గరికి వస్తున్నాం. ఈ వాకింగ్ దగ్గరికి వచ్చేటికి వాళ్ళు ఏం సంభాషించుకున్నారు? స్క్రిప్ట్లు అయినా సరే, చిన్నపిల్లలు అయినా సరే, అత్తగారిని చూడు ఎలా సాధించేసిందో.
వాళ్ళు చూడు ఎంత బాధ పెట్టేసిందో. వీళ్ళకి ఇంక వాక్యం ఏంటండి, ఇంక ఈ స్క్రిప్ట్ గురించే మాట్లాడుకుంటారు, పక్కోళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళకి వాక్య సందేశం ఏమి వెళ్తుంది, క్రిస్మస్ యొక్క ఆనందం ఏముంటుంది.